విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న దేవినేని అవినాష్ గత 5 సంవత్సరాలుగా వైసీపీ హయాంలో 600 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. కూటమి హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు డూప్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై పరోక్షంగా మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధించి మా కార్పొరేటర్లు కానివ్వండి, మా మండల డివిజన్ అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు అందరం గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా, ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి.